ప్రైజ్ లార్డ్. మన దైవ సేవకులైన యూట్యూబ్లో పెద్ద పెద్ద దైవ సేవకులకు క్రీస్తునామముల వందనములు. నేను మాట్లాడే మాట దయచేసి గమనించండి. ఒకవేళ తెలిసి తెలియక ఏమన్నా పొరపాటు మాట్లాడితే క్షమించండి. అయా, క్రైస్తవ్యాన్ని కాపాడాలని నేను అందరికీ పెద్ద పెద్ద దైవ సేవకులకు యూట్యూబ్ ద్వారా తెలియజేస్తున్నాను, మనవి చేసుకుంటున్నాను. క్రీస్తునామమున ముఖ్యంగా పెద్ద సేవకులైన తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశం యావత్తుగా ప్రపంచ సువార్థికులైన డిజిటల్ పరిచయలో సేవ చేస్తున్న సేవకులందరూ కూడా సతీష్ కుమారయ్య గారు, విజయప్రసాద్ రెడ్డి గారు, హోసనా మినిస్ట్రీ జాన్ వెస్లీ గారు, కరుణాపురం అయ్య గారు, అదేవిధంగా శాలిం రాజు అయ్య గారు, బ్రదర్ అనిల్ కుమార్ గారు, థామస్ గారు, జర్సిన్ అబ్రామ్ గారు, నాకు తెలిసిన పేర్లు ఇంకా నాకు తెలియని పేర్లు కూడా చాలా ఉన్నాయి. నాకు తెలియని సేవకులు ఇంకా చాలామంది ఉన్నారు, దైవ సేవకులు. దయచేసి వీరందరూ కూడా ఒకటి నా మనవి, క్రైస్తవ్యాన్ని కాపాడండి. ఒకరొకరిని డెబిట్లు పెట్టి, డెబిట్ల కారణంగా డెబిట్లలో యాంకర్లు డెబిట్స్ ఏర్పాటు చేసి, యాంకర్లు ఛానల్, న్యూస్ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు, అన్ని మతాల వారిని పిలిచి డెబిట్ పెట్టినప్పుడు బైబిల్లో ఉన్న అంశాలను ఎత్తి చూపెట్టుకుంటూ మాట్లాడుతున్నటువంటి దైవ సేవకులను అరెస్ట్ చేస్తున్నారు. వేరే ఇతర మతాల వారు ఎత్తి చూపెట్టినటువంటి మాటలను వాళ్ళు తప్పు మాట్లాడినప్పటికీ వారిని అరెస్ట్ చేయడం లేదు. అంటే ఈ డెబిట్లను ఆధారం చేసుకొని ప్రభుత్వము వాళ్ళ సొంత ఛానళ్ళు కొన్ని ఛానల్ ఏర్పాటు చేసుకొని, నా డౌట్ ఛానల్ ఏర్పాటు చేసుకొని ఆ డెబిట్లు పిలిచి, ఆ డెబిట్లలో ఎట్లా పొరపాటు మాట్లాడిన వారిని వెతికి, ఆ తప్పులు వెతికి అరెస్ట్ చేపిస్తున్నారనేది నా ఆలోచన. దయచేసి అజయ్ బాబు గారు ఒక 16-17 గంటల క్రితం అరెస్ట్ అయినారు. నిన్న సాయంత్రం అరెస్ట్ అయినారు, శనివారం సాయంత్రం. ప్రస్తుతానికి సెల్ కూడా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరనే ఉన్నదని నేను యూట్యూబ్ ద్వారా విన్నాను. దయచేసి క్రీస్తుని అంగీకరిస్తున్న పెద్ద దైవ సేవకులందరూ కూడా అంటే కొంచెం జ్ఞానం కలిగి, బైబిల్ జ్ఞానం కలిగి, దేవుడు కొంచెం ఆర్థిక స్తోమత ఇచ్చి ఉన్నాడు కనుక, అధిక స్తోమత కలిగిన వారు భారతదేశం యావత్తు మీద చాలామంది సేవకులు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు. దయచేసి మీరందరూ కూర్చొని ఒక వేదిక మీదకి వచ్చి, డినామినేషన్ లేకుండా ఒకే వేదిక మీద పోరాటం చేసి, కనీసం ఒక అజయ్ బాబు గారు బయటికి రావడానికి మీరు ప్రయత్నం చేయాలని నేను పెద్ద దైవ సేవకులందరూ కూడా, తెలంగాణ దైవ సేవకులందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. క్రీస్తునామమును అడుగుచున్నాను, క్రీస్తునామమును వందనం తెలుసు బతిమలాడుచున్నాను. దయచేసి ఈ వీడియో గ్రూప్లో పెడతాను. దైవ సేవకులకు చేరులాగిన ప్రయత్నం చేయండి. పెద్ద పెద్ద దైవ సేవకులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దైవ సేవకులకు, భారతదేశం యావత్తులో ఉన్న దైవ సేవకులకు దయచేసి ఈ వీడియో చేరే విధంగా ప్రయత్నం చేయండి. క్రైస్తవ్యాన్ని కాపాడాలి అని నేను క్రీస్తునామమున దైవ సేవకులకు వందనాలు తెలుపుచున్నాను. ప్రైజ్ ది లార్డ్.